పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో కొలువైన శ్రీ పార్వతీ సమేత రామేశ్వర స్వామి ఆలయంలో గత 50 సంవత్సరాలు కార్తీక పౌర్ణమి నుండి మహాశివరాత్రి వరకు అఖండ కర్పూర జ్యోతి దర్శనమిస్తుంది. ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం ఆచంట రామేశ్వర స్వామి సన్నిధిలో గొడవర్తి వంశీకులు కృత్తిక హోమం నిర్వహించి అనంతరం 2 కిలోల దూదితో చేసిన అఖండ జ్యోతిని వెలిగించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన కాశీలో, ఆ తర్వాత ఆచంటలో మాత్రమే ఈ అఖండ జ్యోతి భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అఖండ జ్యోతిలో ఆవు నెయ్యి పోసి స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వెలిగించిన ఈ అఖండ జ్యోతి మహాశివరాత్రి వరకు అలాగే వెలుగుతూ ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు. అఖండ జ్యోతి దర్శనానికి మహాశివరాత్రి వరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారని అన్నారు. ఇందుకోసం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ఆదిమూలం సత్యనారాయణ వెల్లడించారు.